నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పలావ్. ఎగ్ పలావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వండిన అన్నం ఉన్నదనుకోండి, వితిన్ 5 మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ పలావ్ చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితోటే ఈ రెసిపీ బాగుంటుంది. ఇప్పుడైతే నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా అండి, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి అన్ని ఓల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఓల్ గరం మసాలా వేసుకున్నాక ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. మంచిగా వేపుకోవాలండి. ఉల్లిపాయ మంచిగా వేగితేనే ఈ పలావ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగాలండి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మనకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు లంచ్ బాక్స్లోకి అయితే త్వరగా టైం సేవ్ అవుతుంది. త్వరగా వండి పెడితే పిల్లలు పూర్తి బాక్స్ తినేసి వస్తారండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మంచిగా వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి 80% వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను హోల్ గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, ఇలాచి, నల్ల ఇలాచి, జాపత్రి, సాజీర ఇవన్నీ వేసుకున్నాను కదా అండి. బిర్యానీ ఆకు ఇవన్నీ ఖచ్చితంగా వేయాలండి. హోల్ గరం మసాలా వేసేసి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాను. పసుపు చిటికెడే పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసి ఇలా వేసి ఒకసారి కలపండి. పసుపు ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. ఇందులోకి ఇప్పుడు గరం మసాలా వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. హోల్ గరం మసాలా వేసాను. దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకున్నాను. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఒకసారి కలపండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా. ఇందులోకి ఇప్పుడు మనము ఒక 4 కోడిగుడ్లు ఇలా ఉడికించినవి వేసుకోవాలండి. ఉడికించిన కోడిగుడ్లు అయితే వేసుకున్నాను. ఘాట్లు పెట్టకూడదండి. ఉడికించిన కోడిగుడ్లు వేసేయండి. ఘాట్లు అయితే పెట్టకూడదు. నేను పెట్టలేదండి. ఘాట్లు పెట్టకుండా ఇలా కోడిగుడ్లను అయితే కలపండి. మంచిగా కలిపి ఈ కోడిగుడ్లు మంచిగా వేగాలండి. మంచిగా వేగేంత వరకు వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఎగ్స్ను హై ఫ్లేమ్ పెట్టాలి. స్టవ్ ఫుల్గా పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో ఎగ్స్ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా మళ్ళీ కలపండి. ఎగ్స్ అయితే హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎగ్స్ మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు టేస్ట్ వస్తాయండి ఇలా వేపుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి ఎగ్స్ని మళ్ళీ కలపండి. చూడండి, మంచిగా వేగాయి కదా ఎగ్స్. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మన ఇంట్లో మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంతో కూడా ఈ రైస్ చేసుకోవచ్చండి ఈ పలావ్. ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, మనం వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం అది దాంతోటైనా చేసుకోవచ్చు.
ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా వేసి రైస్ అంతా బాగా కలపండి. స్టవ్ హైలోనే పెట్టి రైస్ని మంచిగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 5 మినిట్స్ అయితే వదిలేయండి. అంతేనండి, వేడి వేడిగా మనకు ఎగ్ పలావ్ రెడీ అయిపోతుంది. దీన్ని రైతాలో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టించి పంపించవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకైతే ఈ రెసిపీ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.